నా పేరు జంగ, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఒట్టయ్య నిజమా? ఈ కారుందా? సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్నీ ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్నా, నీ కూతురా? పెళ్లి కూతురు. ఏంటయ్యా తలుపులు పట్టుకురో దరువా? అదే పేరు సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరేనట్టు సంతకం పెడతా. ఇదిగో పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా 97. రే సిన్సియర్, ఇప్పుడు నీ కళ్ళలో భయం, నీ గొంతులో భయం. ఇదే భయం నా పేరు చెప్తే అందరిలో ఉండాలి. అల్లుడు, ఆ ఇంజనీరు లాయర్ నోటీసు పంపించాడు. 14వ తారీఖు కోర్టుకు పోవాలంట. వాడికి కూతురు పోయినా పౌరుషం పోలేదు. కోర్టుకెళ్ళి చాలా రోజులైంది. మంచి లాయర్ని చూడు. ఏముందయ్యా, మీరు నాకు అన్ని నిజాలు చెప్పారు, నేను కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తాను. అందుకే కదండి మీ దగ్గరికి వచ్చిందే. నువ్వు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయిని రేప్ చేసావయ్యా. సేమ్ డే సేమ్ టైం కి నువ్వు ఢిల్లీలో అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా. కలాం గారికి మాలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా? నమ్మరా? పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా, ఒకటి జింక కేసులో ఇంకొకటి లింక్ కేసులో. ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్యా. సాక్ష్యాలు దేవుంది, బోడిగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 సృష్టించచ్చు. నువ్వు మందు పడతాడా? ఈడు నా మేనల్లుడు. అయితే అడగడం ఎందుకు, ఒక క్వార్టర్ కొట్టి కాముగా పడుకోవయా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డరు. ఆడి సపోర్ట్ తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు, బాగున్నావా? నీ కూతురు చచ్చినా అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్. బిజినెస్ చేసుకునేవాడివే, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది. ఓకే రా. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? దైవ సాక్షిగా ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయిందన్నమాట నిజం. దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం. పెళ్లి కావాల్సిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడన్న నిజం. వీటన్నిటికీ నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలేమీ లేవు సార్. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది మనసుల సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు. అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్క అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు. అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ తాలూకు బిల్స్. చూసారా యువర్ ఆనర్, ఎంత వినయం నటిస్తున్నాడో. బట్ హీఈస్ ఎ క్రిమినల్. వాడి మేనలుడు, వీడొక నరహంతకుడు. ఇలాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావచ్చు. యువర్ ఆనర్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరన్నా చూసారా? మా అల్లుడు తెలివిగా తలుపులేసుకుని రేపు చేశాడే. మరి అమ్మాయి బతుకుందా? వదిలేస్తే బతికేదే, కానీ చంపేశాడుగా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈరోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు, న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను. ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అల్లుడు, మామయ్య, మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో కానీ జైల్లో లేదు. 24 అవర్స్ కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి ఒక కోడిగుడ్డు, 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను.
అని అనుకుంటున్నావా? జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు ఈ శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్ళు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్ళు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ శేషు, ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు. రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग? हाँ शेषो. నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 నన్నేం చేయి జక్క, ప్లీజ్ జక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క. శశు శశు శశు. జక్క, నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సంధ్య. చెక్క, జా. నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశా. 10 నిమిషాలు నీ చెల్లెల్ని చంపేస్తా. ఏయ్, నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? ఏంటన్నయ్య? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏనయ్య, ఏమైంది? ఏం కాలేదు. ఇక నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్, చాలు. హలో. నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తాను. అల్లుడు, నీకు గుడ్ న్యూస్. నువ్వు ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం పగిలిపోద్ది, నువ్వు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లోడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు 40 అందరి కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలాయి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది జస్తుళ్లే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం. నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మొన్న కూడా హైదరాబాద్ లో కొట్టేదే. కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఏ, ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ ప్రేమించాడు. జక్కా సరిగా నేను జరిగిందంత చెప్పా. ఆమె బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేస్తాన్నాడు సార్. ఇందాక చెప్పాను కదా మీకు. ఆడు చంపుతానంటే ఏటకెందుకు వచ్చా? మెట్లెక్కలేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్, మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్, సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉందా? చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్, దా.
ఎన్నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నిన్న ఇట్లా చూస్తే సంధ్యను ఎత్తుకు రావాళ్ళ అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా లోపలుండే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్. పెడదా ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు మాతో పాటు వచ్చినోడు నీకు సెపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి మోత మందు దాగాడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. చెక్క సార్ చెక్క సార్ చెక్క సార్ చెక్క సార్ కుంకుమట్లో పంపించాను అందిందండి. అందిందమ్మా ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్క సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్క సార్, నీ కోరిక ఎప్పుడూ కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యను తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఓకే. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. ఎక్స్ట్రాల్ చేయకో. ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకిచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి జక్క సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. నర్మాయ్, జక్క సార్ సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. చక్క, నా చెల్లెల్ని తీసుకెళ్ళదు, నా చెల్లెల్ని జక్క సార్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. దిగండి. సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఆయన ఏం చేసామరా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా, ఒక్కసారి ఈలేరా చూద్దాం. ఏరా, మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్, నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? కిట్టు, కిట్టు, కిట్టు. మావయ్య, దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు.
రా. ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించు ఒకసారి. ఎలా? నువ్వు నచ్చావురా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ బొక్కలే. పాపం మీ అన్నయ్యని చూసావా ఎలా అరుస్తున్నాడు? ఎందుకే ముడికేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గోలా? పెళ్లి పెళ్లి అంటావేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేగా? దా చేసుకో. దానికెందుకురా ఇంత నసా? ఏయ్ సంజా, డిస్కషన్ ఆపు. డైరెక్ట్ గా తాళి కట్టు. రే, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కృష్ణ కట్టినట్టే. నువ్వు నాతో ఉన్నా నేను కృష్ణతో ఉన్నట్టే. నీతో 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా కృష్ణ కనిపిస్తే తనతో వెళ్ళిపోతాడు. అయ్యి బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. నువ్వు లేచిపోవడానికైనా పారిపోవడానికైనా అటు ఉండాలిగా. మా ఎల్లుడు చంపేస్తుడా? ఎవడు వీడా? ఒక ఆడదాని కోసం ఇంత పిచ్చెక్కిపోయే ఇలాంటి ఆడంకోడు కృష్ణన్ చంపాడంటే నేను నమ్మను. నమ్మాలి నమ్మాలి, ఈ చేతులతోనే చంపేశా. ఏడ్చావులే. సరే, నువ్వనేది నిజమైతే అతని శవాన్ని చూపించు, నమ్ముతా. సంతోషంగా నీ చేత తాళి కట్టించుకుంటా. బాడీ కనబడతలేదన్నా. మొత్తం అంతా తవ్వండి. ఏందయ్యా దవ్వేదే? ఓఎన్జీసీ వాళ్ళు పెట్రోల్ కోసం దవ్వినట్టు దవతా ఉంటారు. మట్టి నీళ్లు తప్ప మనిషి లేడు. ఎందుకు టెన్షన్ పడతారు? రేపు ముహూర్తం టైంకి తనే వస్తాడు. ఈ హింస భరించలేకపోతున్నాను అల్లుడు. పెళ్లి లేదు గిల్లి లేదు, రేపు చేసి పారే పెడబద్దే. అంతకు మించి మీరేం చేయగలరులే. సత్య,
నిన్నేమైనా చేయడానికి నాకు 5 నిమిషాలు చాలు. వాడిని చంపితేనే మొగాన్నన్నావుగా, వాడిని చంపే నేను నిన్ను తాకుతా. అల్లుడు నువ్వేమో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టినట్టు అన్ని పోస్ట్ పోన్ చేస్తావు. వీళ్ళేమో మిస్ అయిపోతారు. వెనకాల తిరగలేక మేము వస్తున్నావు. ఆ కృష్ణగాడి అన్న వదిన ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతకండి. 1 గంటలో వాడికి సంబంధించిన వాళ్ళందరూ గెస్ట్ హౌస్కి రావాలి. వాళ్ళ కోసం వాడెక్కడున్నా వస్తాడు. వెళ్ళండి. మళ్ళీ ఈ పెంట పెట్టమాక అల్లుడు. వాళ్ళు ఎవరు దొరకరు. దొరకాలి. దొరకాలంట వినబడలే. ఇక వాండి. నమస్తే అన్న, చెప్పన్నా. హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళందరూ తెల్లారేపాటికి బెదవాడ వచ్చేయాల. అల్లుడి పెళ్లి ఏడనే జరుగుద్ది. ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ. సరే అన్న. అల్లుడు మొత్తం సెటప్ చేసేసా. ఎంత మంది అయినా రాని మన వాళ్ళు నరికి అవతల బారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్న, ఏరా దొరికారా? ఎక్కడ వెతకాలన్నా? ఎక్కడ ఎతికినా దొరుకుతలేదు. ఏమైనా చేయండి. వస్తే వాడు అన్నా వదిలితోనే రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు. వాళ్ళు జాదు నాకుంటారు. ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా, మిమ్మల్ని గెలవనీకి ఎవరో 3 వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటారు. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్లే. అల్లుడు వీడే కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు. ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు. చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం. మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. రూమ్ చూపించు. అల్లుడు ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు. ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా. ఎడక సావమని చెబుతా రే.